హాయ్ అండి. మనకి ఈ వీడియో వచ్చేసి డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర అర్థం స్వభావం మరియు పరిధికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అండి. మనకి బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మొత్తం 2 ఉన్నాయండి. ఆ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ బుక్లో 5 చాప్టర్స్ ఇచ్చారు. 5 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసేసి మనకి గణిత శాస్త్ర అర్థం స్వభావం మరియు పరిధి. దానికిలో 5 సబ్ టాపిక్స్ ఇచ్చారండి. ఆ 5 సబ్ టాపిక్స్ మీద కూడా అకాడమీ బుక్ వీడియోస్ చేయడం జరిగిందండి. ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ మీద ప్రాక్టీస్ బిట్స్, ఇది థర్డ్ వీడియో అండి. 2 వీడియోస్ ఉన్నాయండి ప్లేలిస్ట్లో, ఎవరైనా అవసరం అనుకుంటే కనుక చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి మనకి నిర్వచనాలండి. నిర్వచనాల మీద ప్రాక్టీస్ బిట్స్. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము గణితం అని తెలిపినది. ఇది ఇప్పుడు దాదాపు మనం చేసిన వీడియోస్లో 4 or 5 టైమ్స్ వచ్చిందండి. ఆత్మానంలోనే మనకేం గుర్తు రావాలి? పాస్కల్ కదా. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితం అని తెలిపింది పాస్కల్. ఓకే, నెక్స్ట్ ప్రతి డెఫినేషన్కి వచ్చింది కాబట్టి, అన్ని డెఫినేషన్స్ ఉన్నాయి కాబట్టి చూసేద్దామండి. ఆవశ్యకత పర్యావసనములు అనగానే ఏం గుర్తు రావాలండి? బెంజమిన్ పియర్స్. బెంజమిన్ మీద మనకి ఇద్దరు బెంజమిన్ నేమ్తో ఇద్దరున్నారు. బెంజమిన్ పియర్స్ ఒకళ్ళు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకళ్ళు. బెంజమిన్ పియర్స్ అంటేనేమో ఆవశ్యకత పర్యావసనములు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటేనేమో ముందు మనకి విజ్ఞాన శాస్త్రం అనేది ముందు వస్తుంది. బెంజమిన్ పియర్స్లో విజ్ఞానం అనేది చివరి వస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్గా ఉంటాడు కాబట్టి ముందే విజ్ఞానం వచ్చేస్తుంది అన్నమాట. విజ్ఞాన శాస్త్రం అనేది ముందుంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్, విజ్ఞానం అనేది లాస్ట్లో ఉంటే కనుక బెంజమిన్ పియర్స్. అలా కాకపోయినా ఆవశ్యకత పర్యావసనములు పియర్స్. ఓకే, ఆవశ్యకత పర్యావసనములు కనిపిస్తే బెంజమిన్ పియర్స్. నెక్స్ట్, పరస్పర సంకతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అన్నది బ్రెడెన్ రస్సెల్. పరస్పర సంగతాలు అంటే బ్రెడెన్ రస్సెల్ అనమాట. ఓకే, రిమైనింగ్ డెఫినేషన్స్ అన్నీ బెంజమిన్ పియర్స్ ఇప్పుడే చెప్పాం. ఆవశ్యకత పర్యావసనాలు. పాస్కల్ వచ్చేసి ఆత్మ యొక్క. ఓకే అండి. నెక్స్ట్, ఈ కార్ల్ పియర్సన్ నేమ్ మీద కూడా బిట్ ఉందండి, నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది. ఇప్పుడే చెప్పాం. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం ముందు వచ్చింది అంటే కనుక బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇక్కడ ఆవశ్యకత పర్యావసనాలు వస్తే కనుక బెంజమిన్ పియర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గణిత చరిత్రను దాని యథార్థ స్థితి నుండి అధ్యయనం చేయటమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపచేసే సరైన పద్ధతి అన్నవారు హెన్రీ పాయింకర్. నెక్స్ట్, శుద్ధ గణిత విశిష్ట ప్రయోజనాన్ని తగినంతగా అర్థం చేసుకోవటం మినహా గణిత శాస్త్రంలో ఏమీ లోపం లేదని నేను చెప్పగలను అని పేర్కొంది ఫ్రాన్సిస్ బెకన్ అంటండి. శుద్ధ గణిత విశిష్ట ప్రయోజనాన్ని తగినంతగా అర్థం చేసుకోవటం మినహా గణిత శాస్త్రం ఏ లోపం లేదని నేను చెప్పగలను అని పేర్కొంది ఫ్రాన్సిస్ బెకన్. నెక్స్ట్, హేతువాదంలోని మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితమని పేర్కొనేది జాన్ లాక్. హేతువాదంలోని మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితమని పేర్కొనేది జాన్ లాక్ అనమాట. ఇవి మనకి నిర్వచనాలండి. ఫస్ట్ నిర్వచనం వచ్చేసి ఆత్మ యొక్క వస్తే మనకి పాస్కల్, ఆవశ్యకత పర్యావసనములు వస్తే బెంజమిన్ పియర్స్, పరస్పర సంగతాలైన వస్తే బ్రెడెన్ రస్సెల్, విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నా వస్తే బెంజమిన్ ఫ్రాంక్లిన్, గణిత చరిత్ర యథార్థ స్థితి వస్తే హెన్రీ పాయింకర్, శుద్ధ గణిత విశిష్ట ప్రయోజనాన్ని వస్తే ఫ్రాన్సిస్ బెకన్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే వస్తే కనుక జాన్ లాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి స్వభావాల గురించి అండి. గణిత శాస్త్రం ఈ క్రింది విధంగా భావించవచ్చును. చూడండి, గణిత శాస్త్రం అంటే ఈ క్రింది విధంగా భావించవచ్చునంట. ఎలా భావించవచ్చండి? ఒక విధమైన తార్కిక నిర్మాణం, అంతే కదా. తార్కికవాదం ఉంది కదా అందులో. దత్తాంశం నుంచి సారాంశం సాధించే పద్ధతి. ఓకే, సంఖ్యలు అంతరాళములకు సంబంధించిన శాస్త్రము. 3 కూడా కరెక్టే కాబట్టి 5 నెక్స్ట్, జార్జ్ బెర్నార్డ్ షాకు గణిత శాస్త్ర స్వభావాన్ని వివరించినది కార్ల్ పియర్సన్. చూడండి, జార్జ్ బెర్నార్డ్ షాకు గణిత శాస్త్ర స్వభావాన్ని వర్ణించింది కార్ల్ పియర్సన్. ఇక్కడ మనకి రిమైనింగ్ వాళ్ళు పాస్కల్ ఏమో ఆత్మ, బెంజమిన్ పియర్స్ ఏమో ఆవశ్యకత పర్యావసనాలు, బ్రెడెన్ రస్సెల్ ఏమో పరస్పర సంగతాలైన. ఇక్కడ మనకు ఉన్న వాళ్ళు ఎవరు? కార్ల్ పియర్సన్ అయిన జార్జ్ బెర్నార్డ్ షాకు గణిత శాస్త్ర స్వభావాన్ని వివరించారంట. నెక్స్ట్, గణిత శాస్త్రం యొక్క అర్థము అవగాహన కావటానికి ఈ క్రింది ఏ విలువను విశ్లేషించాలి? అన్ని విలువలు కదా. ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, 5 నెక్స్ట్, గణిత శాస్త్రం యొక్క లక్షణము. గణిత శాస్త్రానికి మూలం ఏంటండి?
హేతువాదం. గణితం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది, అందమైంది, లోతైంది, నిర్మాణాలతో వ్యవహరిస్తుంది. ఇదేంటి? స్వభావమే కదా, లక్షణం అన్న స్వభావం అన్న ఒకటే కదా. నెక్స్ట్ గణితము అమూర్త నిర్మాణములతో వ్యవహరిస్తుంది, అంతే కదా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్యం. నెక్స్ట్ గణిత శాస్త్రం అనగా సంఖ్య, పరిమాణము, ఆకారాలను తెలియచేసే శాస్త్రము. ఇవి మొత్తం కూడా అకాడమీ బుక్లో ఉందండి. గణిత శాస్త్రము విజ్ఞాన శాస్త్రములు అన్నిటికీ కూడా రాని అమూర్త భావాన్ని వివరిస్తుంది, పైవన్యం. ఓకే, సంఖ్య, పరిమాణం, ఆకారములు మొత్తాన్ని తెలియచేస్తుంది. ఇది మనకి సంఖ్య, పరిమాణం, ఆకారాలను మొత్తాన్ని తెలియజేస్తుంది, గణిత నిఘంటువు అండి. ఇది వచ్చేసేసి గణిత శాస్త్రము విజ్ఞానము శాస్త్రములన్నిటికీ రాని అమూర్త భావాన్ని వివరిస్తుంది, ఇదన్నీ పైవన్నీ. నెక్స్ట్ క్రింది వానిలో గణిత శాస్త్రానికి చెందిన విలువ. నైతిక విలువ తెలియ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. గణిత శాస్త్ర ఫలితాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 రకాలండి. ఎందుకు? అయితే కరెక్ట్ లేదా రాంగ్, సరైనది సరికానిది, 2 రకాలే కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాదాలండి. రకరకముల గణితాంశాలను పరిశీలించి వాటి వ్యత్యాసములను, సంబంధాలను విశ్లేషించి ఒక విషయమును నిర్ధారణ చేయటాన్ని ఏమంటారు? అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని చూసి అలాంటి విషయాలే మరికొన్ని పరిశీలించిన తర్వాత మనం ఒక అవగాహనకు వచ్చి ఒక విషయాన్ని నిర్ధారించామనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ఆగమన హేతువాదం అంటారు. ఒక విషయాన్ని పరిశీలించి దానిలాగున్న కొన్నిటిని పరిశీలించి అన్నిటి మీద కంక్లూజన్గా ఒకదాన్ని నిర్ధారిస్తే కనుక దాన్ని ఏమంటాం? ఆగమన హేతువాదం. నెక్స్ట్ కొన్ని స్వాభావిక నియమాలు, సూత్రాలు, సాధారణీకరణల ఆధారంగా విషయాన్ని నిర్ధారణ చేస్తే కనుక దాన్ని ఏమంటామండి? నిగమన హేతువాదం. నెక్స్ట్ తార్కికవాదమును వివరించే గ్రంథం ప్రిన్సియా మ్యాథమెటికా. తార్కికవాదాన్ని వివరించే గ్రంథం వచ్చేసి మనకి ప్రిన్సియా మ్యాథమెటికా. ఓకేనా. నెక్స్ట్ గ్రండ్లా గణిటేరా మ్యాథమెటికా సాంప్రదాయకవాదాన్ని వివరిస్తుందండి. నెక్స్ట్ గణిత విషయాన్ని తర్కం నుండే సాధించాలని తెలియజేసేవాదం తార్కికవాదం. ప్రిన్సియా మ్యాథమెటికా అనే గ్రంథ రచయిత ఎవరండి? రసెల్ అండ్ ఏఎస్ వైట్ హెడ్. నెక్స్ట్ ఏ వాదం ప్రకారం గణితము మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై ఆధారపడింది? సహజ సంఖ్యలు వస్తేమని చెప్పుకున్నాం, సహజ జ్ఞానవాదం. నెక్స్ట్ ఏ వాదం ప్రకారము గణితము నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారత నియమాల ప్రకారం ఆడే ఆట? పూర్వ అంటే పూర్వం ఏముండే? సాంప్రదాయాలు ఉండే, కాబట్టి సాంప్రదాయకవాదం అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఏ వాదం ప్రకారం గణితము నిలకడైన సంపూర్ణమైన అంటే పూర్వం వస్తే సాంప్రదాయకవాదం, మనకి సహజ సంఖ్యలు వస్తే సహజ జ్ఞానవాదం, పూర్వ నిర్ధారత వస్తే సాంప్రదాయకవాదం, ఇంకా నిన్న చెప్పుకున్న టాపిక్లో సాంస్కృతిక వచ్చినా కానీ సహజ జ్ఞానవాదమే. నెక్స్ట్ గ్రండ్లా గణిటేరా మ్యాథమెటికా అనే గ్రంథ రచయిత డేవిడ్ హిల్బర్ట్. ఎవరి ప్రవేశంతో గణితవాదంలో కలకలం ఏర్పడింది అంటే కట్ గొడెల్. ఎవరి ప్రవేశంతో గణితవాదంలో కలకలం వచ్చిందంటే కట్ గొడెల్ వారి ప్రవేశంతో వచ్చిందనమాట. నెక్స్ట్ అంకగణిత సంఖ్యావాదం రెండింటినీ సంగతంగాను సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయక స్వీకృతాల వ్యవస్థ లేదు అని నిరూపించిన వారు కట్ గొడెల్ అనమాట. ఓకే, ఈ రెండింటిగా ఆయనే. నెక్స్ట్ వచ్చేసేసి గణిత శాస్త్రంపై హెన్రీ పాయింకర్ అభిప్రాయం. హెన్రీ పాయింకర్ అనంలోనే మనకు గుర్తు రావాల్సింది గణిత చరిత్ర, యథార్థ స్థితి. గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితం అన్నవారు ఈ పాయింకర్. ఆవశ్యకత పర్యావసనాలు అంటే బెంజమిన్ పియర్స్. ఆత్మ యొక్క అంటే పాస్కల్. ప్రిన్సియా ఆఫ్ మ్యాథమెటికా అనే గ్రంథంలోని సంపుటాల సంఖ్య 3. గణిత భావంలోని మానవుల ఆలోచనలో లీనమై ఉంటాయి, వేరుగా బయట ప్రపంచంలోకి వాటికి ఉనికి లేదు అని తెలిపేవాదం సహజ జ్ఞానవాదం. మానవ ఆలోచనలో లీనమైంటే సహజంగానే లీనమై ఉంటాయి, కాబట్టి సహజ జ్ఞానవాదం. నెక్స్ట్ సాంప్రదాయకవాదాన్ని వివరించే గ్రంథం గ్రండ్లా గణిటేరా మ్యాథమెటికా. సహజ జ్ఞానవాదాన్ని అనుసరించే గణితం నిర్మాణాత్మక ప్రక్రియ. సహజ జ్ఞానవాదాన్ని అనుసరించే గణితం నిర్మాణాత్మక ప్రక్రియ. సంస్కృత వచ్చిన సహజ జ్ఞానవాదమే, సహజ సంఖ్యలు వచ్చిన సహజ జ్ఞానవాదమే, నిర్మాణాత్మక ప్రక్రియ వచ్చిన సహజ జ్ఞానవాదమే. పూర్వ నిర్ధారత వస్తే సాంప్రదాయకవాదం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చరిత్ర మీదండి. గణితము దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వలనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రము నష్టపోదని చెప్పింది ఎవరు? గ్లెషర్. ఇంకా గ్లెషర్. గణితమును ఆలోచన సమస్య వస్తే లెబ్నిజ్. చరిత్రగా ప్రదర్శించాలన్నవారు లెబ్నిజ్. నెక్స్ట్ గణితము దాని చరిత్రతో కలిపి బోధించడం వలన గణిత భావనల అవగాహన మెరుగవుతుంది అనే ఫలితంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త అంటే దాని చరిత్రతో బోధిస్తే స్టాండర్డ్గా అలా నిలబడిపోయింది అనమాట. ఎవరు అలా చెప్పింది? డి స్టాండర్డ్స్ అనమాట. ఓకే,
నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఇన్ మ్యాథమెటిక్స్ 2000 అనే సమావేశం ఏ దేశంలో జరిగింది అంటే జపాన్ అనమాట. గణిత గణిత చరిత్ర అధ్యయనం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం అన్ని విద్యార్థులకు గణితం పట్ల అభిరుచి కలిగించవచ్చును. గణిత శాస్త్రంలోని వివిధ శాఖల మధ్య గల సహసంబంధం తెలుసుకోవచ్చును. అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకోవచ్చును. పైవన్యం ఆన్సర్ పైవన్యం. నెక్స్ట్ డి స్టాండర్డ్ ఫలితాలు గణితంను దాని చరిత్రతో కలిపి బోధించడం వలన గణితం పట్ల అవగాహన పెరిగింది. ఎంత శాతం అంటే 84 అండి. 84 మందికి గణితంతో బోధించడం వల్ల గణితం పట్ల అవగాహన పెరిగింది. నెక్స్ట్ గణిత చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనం పైవన్నీ విద్యార్థుల్లో గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు. గణిత శాస్త్రంకి ఇతర శాస్త్రంకి సహసంబంధం గురించి తెలుసుకోవచ్చు. గణిత చరిత్ర గణిత శాస్త్రంకి మానవతా విలువలకు తీసుకుని వెళ్తుంది. పైవన్యం. నెక్స్ట్ గణితము దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల కలిగే ఫలితాలపై డి స్టాండర్డ్ ఫలితం అంట. ఆయన చేసిన ఫలితాల మీద ఇదిగోనండి అలా బోధిస్తేనంట 84% మందికి గణిత శాస్త్రం పట్ల అవగాహన ఏర్పడుద్దంట. ఓకే, చర్చిస్తున్న విషయంలో 92 మందికి కుతూహలం పెరిగిద్దంట. 84 మందికి గణితం పట్ల ఆనందం పెరుగుద్దంట. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. 84% వాళ్ళకి గణితం పట్ల అవగాహన, 92% వాళ్ళకి కుతూహలం, 84% వరకు గణితం పట్ల ఆనందం పెరుగుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరంలో గణిత అంకెలను అపురూప భావనలుగా భావించి గణిత ప్రక్రియలు ప్రవేశపెట్టిన వారు చైనీయులు. ఓకే, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరంలో గణిత అంకెలను అపురూప భావనలుగా భావించి గణిత ప్రక్రియను ప్రవేశపెట్టిన వారు చైనీయులు. నెక్స్ట్ గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుందని పేర్కొంది ప్లాటో. గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుందని పేర్కొన్నవారు ప్లాటో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంతకుముందు డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ అండి. గణిత అభ్యాసన ఉద్దేశాల్లో చారనిది అంట. క్రమశిక్షణ ఉద్దేశం అందులో అదే, ప్రయోజన ఉద్దేశం అదే, సాంఘిక ఉద్దేశం కూడా అదండి. చారంది వచ్చేసేసి మనకి సమాచార ఉద్దేశం అనేది రాదనమాట. నెక్స్ట్ స్వయం సిద్ధ సత్యాలని ఏమంటారు? స్వీకృతాలు అంటారు. నెక్స్ట్ తార్కిక ఉపపత్తిలో లేని సోపానము దత్తాంశం ఉంటుంది, ఉపపత్తి ఉంటుంది, ఉపపాద్యం ఉంటుంది. ఉండదు ఏంటండి? తార్కిక ఉపపత్తిలో విపర్యయం ఉండదన్నమాట. నెక్స్ట్ గణిత అభ్యాసం ద్వారా హేతువాద శక్తి రూపొందించడానికి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణం అంతిమ ఫలితాలు నిర్ణయించడం, ఫలితాలకు చెందిన నిశ్చితత్వం కలిగి ఉండటం, ఫలితాలను యథాతథంగా స్వీకరించడం, సందర్భాన్ని గ్రహించడం. గణిత అభ్యాసం ద్వారా హేతువాద శక్తి రూపొందించడానికి విద్యార్థికి ఉండవలసిన లక్షణం అంటే ఫలితాలకు చెందిన నిశ్చితత్వం కలిగి ఉండటం అంట. ఒక హేతువాదం మానవుని నిజమైన మానవులుగా రూపొందిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్ అంట. హేతువాదం మానవుని నిజమైన మానవునిగా రూపొందిస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. ఆవశ్యకత పర్యావసనాలు బెంజమిన్ పియస్. గణిత ఆలోచనలు సమస్యల చరిత్రగా పరిశీలించాలని ప్రబోధించిన శాస్త్రవేత్త లెబ్నిజ్. సమస్య వస్తే కనుక మనకి లెబ్నిజ్ అండి. ఆలోచనలు సమస్యల చరిత్రగా ప్రబోధించాల్సింది ఉన్నది లెబ్నిజ్ గారు. నెక్స్ట్ విద్యార్థుల గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగిన చర్య గణిత చారిత్రక అంశాల బోధనలో మేళవింపు చేయటం, గణిత విషయాలు నేరుగా బోధించడం, నల్లబలను ఉపయోగించడం. ఆప్షన్ 1 అండి. గణిత చారిత్రక అంశాలను బోధనలో మేళవింపు చేయడం. నెక్స్ట్ గణితం స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడింది. నిగమ పద్ధతి అని నమ్మిన వాదం సాంప్రదాయకవాదం అండి. గణితం స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడింది అని నిగమ పద్ధతి అని నమ్మిన వాదం సాంప్రదాయకవాదం. గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదం ప్రచారం చేసిన గణిత శాస్త్రజ్ఞుడు. సహజ జ్ఞానవాదం అంటే హెన్రీ పాయింకర్. క్రోనేకర్ అండి, హెన్రీ పాయింకర్. నెక్స్ట్ గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లైనా గణితం నష్టపోయినంతగా ఏది నష్టపోదండి డబ్ల్యూ గ్లెషర్. నెక్స్ట్ గణిత శాస్త్రం సకల శాస్త్రాలకి మూలం మరియు ఆధారం అని నిర్వచించింది ఫ్రాన్సిస్ బేకన్. సకల శాస్త్రాలకి గణిత మూలం అని ఆధారం అని నిర్వచించింది ఫ్రాన్సిస్ బేకన్ అనమాట. ఇవి వచ్చేసేసి ఇందులో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తే కనుక గణిత శాస్త్రానికి మూలం హేతువాదం అండి. గణితంలో చాలా సరళమైంది హేతువాదమే. గణిత శాస్త్ర ఫలితాలు 2 రకాలుగా ఉంటాయి, సరైనవి, సరికానివి. ఓకే, నెక్స్ట్ వాదాల గురించి ఆల్రెడీ వీడియో చేసామండి. తార్కికవాదం, సాంప్రదాయకవాదం, అంతర్బుద్ధి, సహజజ్ఞానవాదం మీద ఆల్రెడీ వీడియోస్ చేసాము. తర్కంతో ఇవన్నీ కూడా 3 సంపుటాలు ఉంటుంది. గ్రాండ్ల గణితేరం ఇవన్నీ వీడియోస్ చేసామండి. అంతర్బుద్ధివాదం మీద మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త హైపోడిమా.
ఓకే. గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుందని పేర్కొన్నది వారు ప్లాటో. గణితాన్ని ఆలోచనలు సమిస్తుల చరిత్రగా లెబ్నిజ్ భావన అండి, లెబ్నిజ్. ఓకే అండి, ఇవన్నీ కూడా మనకి డెఫినేషన్స్ సంబంధించినవి. ఆల్రెడీ ఇవి ఇంతకుముందు వీడియోస్లో ఉన్నదండి. ఇది వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఫస్ట్ చాప్టర్కి ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ వచ్చేసేసి గణిత శాస్త్రవేత్తల మీద ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి. ఓకే.